చెప్పండి సార్. ఈ రోజున ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము పిఠాపురం మండలం తరపున ఈ బంద్ని నిర్వహిస్తున్నాం. ఈ బంద్ను నిర్వహించడానికి గల కారణం మా లాభాల గురించే కాకుండా ప్రజారోగ్యం కూడా దీంట్లో పాత్ర వహిస్తుంది. ఎలాగంటే ఈ రోజున ఈ ఫార్మసీ విధానంలో తప్పుడు మెడిసిన్ అంతా బయటకు వస్తుంది. ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయమని మేము కోరుతున్నాం. కారణం ఏమిటంటే అక్కడ జరుగుతున్న విధి విధానాలు సక్రమంగా లేవు, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. మా మండలంలోని ఉదాహరణ తీసుకున్నట్లయితే మా మండలంలోనే ఆన్లైన్లో కొన్న మెడిసిన్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అధికారులు లోకల్లో ఉన్న మా కెమిస్టుల మీదకే వస్తున్నారు. కానీ అది వచ్చింది ఎక్కడి నుంచి అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ఈ ఫార్మసీ విధానంలో స్ప్యూరియస్ అంటే తప్పుడు మందులన్నీ బయటకు వస్తున్నాయి, క్వాలిటీ లేని మందులన్నీ వస్తున్నాయి. మన ఈ ఫార్మసీ విధానంలో డిస్కౌంట్ స్ట్రక్చర్ కూడా దరిద్రంగా ఉంది. ఎందుకంటే తక్కువ క్వాలిటీ ఉన్న మందులన్నీ వస్తున్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అడుగుతున్నారు. ఇంకొకటి, ప్రభుత్వ విధానం ప్రకారం మా కెమిస్టులు అందరూ అంటే మా మెడికల్ షాపుల వాళ్ళు ఫార్మాసిస్టు లేకుండా మందులు అమ్మడానికి వీలు లేదు అనే ఒక రూల్ ఉంది. కానీ మరి ఈ ఫార్మసీలో ఎక్కడి నుంచో ముంబై నుంచో మహారాష్ట్ర నుంచో లేకపోతే ఇంకో వేరే చోట్ల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు ఫార్మసిస్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నారు? ఫార్మసిస్టు చేతుల మీదుగా వినియోగదారుడికి అందించాలనే రూల్ని అక్కడ ఓవర్లుక్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని వీళ్ళు తప్పుడు మార్గంలో ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఇబ్బందులన్నీ స్థానికంగా ఉన్న కెమిస్టులకు వస్తున్నాయి. ఇంకా డిస్కౌంట్ స్ట్రక్చర్ ఏంటంటే క్వాలిటీ లేని మందులని తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దానికోసం పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అమ్ముతున్నారు. దేశం మొత్తం మీద 12,40,000 మంది కెమిస్టులు ఉన్నాం, ఏంటి గ్రామాన్ని. అలాంటి 12,40,000 మందిని శాసిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి 4 లేదా 5 కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. వారు చేస్తున్నవి వాళ్ళ సొంత బ్రాండ్లతో తక్కువ క్వాలిటీ ఉన్న మందులను పెట్టి 10 నుంచి 80% దాకా మందులు ఇస్తాము అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. ఈ విధానం తప్పు, ప్రజలని తప్పుడు మార్గంలోకి మళ్లిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా డోర్ డెలివరీ సదుపాయం లోకల్ కెమిస్టులు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సప్లై చేయాలి. ఇంకా దూరంతో సంబంధం లేకుండా ఆ రూల్ని వినియోగించుకుని ఏవేవో మెడిసిన్లన్నీ ఇక్కడ ప్రజలకి సప్లై చేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా అదంతా మందుల వ్యాపారం మీద ప్రభావితం అవుతుంది. ఇది చేస్తున్న కొంతమంది తప్పులకి మొత్తం దేశంలో ఉన్న కెమిస్టులందరూ బాధపడుతున్నాం. అందుచేత ప్రభుత్వం ఇచ్చిన ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని, అలాగే ఈ ఫార్మసీ విధానాన్ని, డిస్కౌంట్ స్ట్రక్చర్ని మార్పు చేయాలని కోరుతూ మేము బంద్ చేస్తున్నాం.